ఈ స్థాయి అభివృద్ధి తీసుకొచ్చారు కాబట్టి ఇది అందరిది అంటున్నారు సమైక్యాంధ్రులు. అభివృద్ధి అంతా ఇక్కడే కేంద్రీకృతమైపోయి రాజకీయంగా ప్రాంతాల వారీగా అందరికీ దీనిపైనే ఆశ. రాష్ట్రంలోని మిగతా నగరాలు మాత్రం అభివృద్ధిలో నత్తనడకన సాగుతున్నాయి. ఐటీకి ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్, తిరుపతి, విశాఖ, విజయవాడకు ప్రాజెక్టులు అంతంతే. ఎన్ని గొడవలున్నా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టును హైదరాబాద్కే ఇవ్వడం విశేషం. ఈ మెగా ఐటీ ప్రాజెక్టు కోసం కర్ణాటక, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగానే ప్రయత్నించాయి. కానీ హైదరాబాద్కు సానుకూలించే అంశాల ముందు వాటి వాదన ఏదైతే ప్రకటించిందో మా గ్రాడ్యుయేట్స్ తరపు నుంచి మేము చాలా ఆనందపడుతున్నాం. ఓకే, అంతవరకు. కానీ తెలంగాణ ప్రకటన తర్వాత హైదరాబాద్ లో ఈ ఐటీఆర్ ప్రాజెక్ట్ ప్రకటించడం అనేది చాలా సందేహాలు తావిస్తున్నది. ఇటుపక్క తెలంగాణ విద్యార్థులు ఇంత పెట్టుబడి ఈ హైదరాబాద్ లో కేంద్రీకృతం చేస్తుందంటే ఇది యూట్యూబ్ చేస్తున్నారా అనే ఒక సందేహంతో తెలంగాణ విద్యార్థులు, విద్య అయిపోయిన వాళ్ళు, జాబ్ కోసం సెర్చ్ చేసే వాళ్ళు ఆలోచిస్తున్నారు. సీమాంధ్ర వాళ్ళు తెలంగాణ ప్రకటించిన వల్ల ప్రకటించిన తర్వాత ఈ ఐటీఆర్ ప్రాజెక్ట్ ప్రకటించడం వల్ల ఒక మానసిక భయాందోళనకు గురవుతున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు హైదరాబాద్కి వెళ్తుంటే తెలంగాణ ప్రకటించడం వల్ల హైదరాబాద్ దానికి వెళ్తుంది కాబట్టి అంతటి బృహత్తర ప్రాజెక్టు మాకు లేదు, మేము ఉద్యోగాల అవకాశం కోల్పోతామనే ఆందోళన ఉన్నారు. హైదరాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. దానికి ఆనుకుని వేగవంతమైన ప్రయాణానికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి నగరం మధ్యలోకి వచ్చిపడే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఉంది. పైగా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లు, ఇంటర్నేషనల్ హోటల్స్, స్కూల్స్ వంటి వాటికి లెక్కే లేదు. దేశంలో వ్యూహాత్మక కేంద్రంగా ఉంది. భూకంపాలకు, ప్రకృతి విపత్తులకు ఆస్కారం తక్కువ. పైగా ఇప్పటికే ఐటీ, హార్డ్వేర్ రంగాలకు సంబంధించి ప్రభుత్వం, ప్రైవేట్ రంగ కంపెనీలు ఉన్నాయి. ఈసీఐఎల్, బిఈఎల్, డిఈఆర్ఎల్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ కొలువై ఉన్నాయి. ఇక మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్ వంటి ప్రపంచ ఐటీ దిగ్గజాలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఐటీ నిపుణులకు ఏపీలో కొదవే లేదు. ఇప్పటికే తెలుగువారు వేలాది మంది ఇతర దేశాల్లోని ఐటీ కొలువుల్లో సెటిల్ అయిపోయారు. ఐటీఐఆర్ హైదరాబాద్ ను వరించడానికి రాష్ట్ర ప్రభుత్వ కృషి కూడా ఎంతో ఉంది. రాష్ట్రంలో ఎన్ని ఉద్యమాలు ఉన్నా ఐటీపై ఆ నీడ పడకుండా కిరణ్ సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంది. అందుకే 2012-13లో మన రాష్ట్ర ఐటీ ఎగుమతులు 65,000 కోట్ల రికార్డు స్థాయికి చేరాయి. 2009లో తెలంగాణ ఉద్యమం వల్ల ఆనాడు సాఫ్ట్వేర్ ఎగుమతులు 33,000 కోట్లకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత క్రమేపీ ఐటీ ఎగుమతులు పెరుగుతూ వచ్చాయి. పైగా ఐటీఐఆర్ కు అవసరమైన విలువైన భూములిచ్చి ఇక్కడే ఏర్పాటు చేసేలా ప్రభుత్వం కృషి చేసింది. ఒకే చోట కాకుండా హైదరాబాద్ కు 3 వైపులా ఈ ప్రాజెక్టు రావడంతో చుట్టుపక్కల ఇతర తెలంగాణ జిల్లాల అభివృద్ధికి ఆస్కారం ఏర్పడనుంది. ఈ ఐటీ రీసెంట్ గా న్యూస్ లో వచ్చిందని బట్టి ఐటీఐఆర్ ప్రాజెక్టు హైదరాబాద్ లో శాంక్షన్ అవుతుంది నేను చూశాను. ఐ థింక్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో లైక్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా హైదరాబాద్ లో ఐటీ పరంగా డెవలప్మెంట్ ఏది లేదు కాబట్టి లైక్ న్యూగా జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, బట్ యాజ్ ఎక్స్పెక్టేషన్ గా అంత క్రియేట్ అవ్వట్లేదు. కాబట్టి ఈ ఐటీఐఆర్ ఏదైతే ప్రపోజ్ చేశారో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏదో అప్రూవల్ ఇచ్చారో అది ఇక్కడ హైదరాబాద్ కి చాలా బెనిఫిట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేబీ ఇమీడియట్ గా కాకపోయినా కానీ ఇన్ ఫ్యూచర్ లైక్ 5 to 6 years or 10 years ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చాలా క్రియేట్ అవుతుంది. అండ్ ఏదైతే ఇప్పుడు నెగిటివ్ గా అనుకుంటున్నారు హైదరాబాద్ కి లైక్ ఈ స్టేట్ డివైడ్ అండ్ ఇదన్నీ ఇవన్నీ దానికి ఏ ప్రాబ్లం రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషితో ప్రపంచ ఐటీ పటంలో హైదరాబాద్ కు మరింత ఖ్యాతి సొంతం కానుంది. అయితే ఈ ప్రాజెక్టుపై విభజన ఎఫెక్ట్ పడకుండా చిత్తశుద్ధితో పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుత ఉద్యమాలతో రాష్ట్ర ఐటీ పరిశ్రమలో నెలకొన్న అనిశ్చితి నుంచి ఈ ప్రాజెక్టు బయటపడనుంది. అటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడనుంది. ఇప్పటికే రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ సగటును దాటేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎలాంటి ప్రాజెక్టులు తీసుకొస్తుండటం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడనున్నాయి.
ITIR తో రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ వెలుగులు ప్రసరించనున్నాయి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. రేపు మరో అంశంతో కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మార్నింగ్ నేను శారద. వెల్కమ్ టు ఐ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సమైక్య సభకు అనుమతిపై మరి కాసేపట్లో తీర్పు. హైకోర్టు ఆదేశాలపైనే వైసీపీ ఆశలు. భవిష్యత్ కార్యాచరణపై నేడు ఏపీ ఎన్జీఓల భేటీ. రేపు సీఎంతో సమావేశం కానున్న ఉద్యోగులు. సీమాంధ్రలో ఉధృతంగా సమైక్య ఉద్యమం. జమ్మలమడుగులో రైతు చైతన్య సదస్సు. సంక్షోభం అంచులో అమెరికా ఆర్థిక వ్యవస్థ. బడ్జెట్, రుణ పరిమితి బిల్లులపై ప్రతిష్టంభన. మధ్యాహ్నం భారత్ ఆస్ట్రేలియా సెకండ్ వన్డే. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోన్న ధోనీ సేన. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో చికిత్స పొందుతున్న బాబు ఆరోగ్యం మెరుగుపడిందన్న డాక్టర్లు కామెర్లు 80% తగ్గాయని తెలిపారు. ఈ ఉదయం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత ఆయనను డిశ్చార్జ్ చేశారు. సమ్మెపై వెనక్కి వెళ్లాలా, ముందుకు వెళ్లాలా? ఓవైపు కేంద్రం తెలంగాణపై చకచక అడుగులు వేస్తుంటే తమ కార్యాచరణ ఎలా ఉండాలి? విభజనను అడ్డుకోవడం ఎలా? వీటిపై చర్చించేందుకే ఇవాళ ఏపీ ఎన్జీఓలు సమావేశం కానున్నారు. రేపు ముఖ్యమంత్రి ముందుకు చర్చలకు వెళ్లడానికంటే ముందే సమ్మెపై క్లారిటీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. స్వరం పెంచిన సీమాంధ్ర ఉద్యోగులు సమైక్య ఉద్యమం ఉధృతం చేసే దిశగా ప్రణాళికలు. విభజనను అడ్డుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు. అవసరమైతే మళ్లీ సమ్మెలోకి అన్ని సంఘాలు. ఉద్యమ కార్యాచరణపై నేడు రేపు విస్తృత చర్చలు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాడాలని ఏపీ ఎన్జీఓలు నిర్ణయించారు. తుఫాను నేపథ్యంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొన్ని సంఘాలు సమ్మె నుంచి తాత్కాలికంగా తప్పుకున్నప్పటికీ అంతిమంగా పోరాటాన్ని కొనసాగించే ఆలోచనలోనే ఉన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచడం అనే ఒకే ఒక్క ఎజెండాతో భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రితో రేపు మధ్యాహ్నం ఏపీ ఎన్జీఓలు సమావేశమవుతారు. సీఎంతో భేటీ కంటే ముందే తమ ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేసేందుకు ఏపీ ఎన్జీఓలు సిద్ధమవుతున్నారు. ఇవాళ ఏపీ ఎన్జీఓ రాష్ట్ర కార్యవర్గం సమావేశమై ఉద్యమ వ్యూహాలపై చర్చిస్తుంది. రేపు ఉదయం సమైక్యాంధ్ర జేఏసీలతో కూడా చర్చించి ప్రణాళికను సిద్ధం చేస్తారు. ఏపీ ఎన్జీఓస్ కానీ అలా మిగతా జేఏసీ సంఘాలన్నీ కూడా సమావేశమై దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం. ఉద్యోగస్తులుగా మేమైతే కూడా చివరి వరకు పోరాడాలనే నిర్ణయం ఏకకంఠంగా చెప్తున్నాయి. 11 అంశాల్లో ఉద్యోగస్తులు అలాగే పెన్షన్ సమస్య ప్రధానమైంది కాబట్టి మా వరకు మరి ముఖ్యమంత్రి ప్రభుత్వం నుంచి దాని మీద ఏ రకంగా స్పందిస్తారు, ప్రభుత్వం కూడా మా సమస్యల మీద అనుకూలంగా మరి కేంద్రాన్ని నివేదిస్తుందా, ఈ అంశాల మీద ముఖ్యమంత్రిని కూడా మేము సమావేశంలో
జరిగినప్పుడు దాని మీద కూడా మేము వివరణ అడుగుతాం. కేంద్రంపై ఒత్తిడి ఎలా పెంచాలి, ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ వస్తుంది, అంతిమ పోరాటం ఏ రూపంలో ఉండాలి, అసలు సమ్మెను కొనసాగించాలా వద్దా, ఇవే అంశాలపై ఉద్యోగ సంఘాలు చర్చిస్తాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే దిశగా అన్ని అవకాశాలను వినియోగించుకుంటామంటున్నారు ఏపీ ఎన్జీఓ నేతలు. హైదరాబాద్ తో పాటు తెలంగాణ జిల్లాలలోని ఎమ్మెల్యేలను కూడా కలిసి సమైక్యానికి మద్దతు కూడగట్టే ఆలోచనలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి 2-3 రోజుల్లో తమ నివేదికను కూడా ఇస్తారు. సమైక్య ఉద్యమం మళ్లీ ఉధృతమవుతోంది. ఫైలిన్ తుఫాన్, దసరా పండుగల నేపథ్యంలో కొద్దిగా జోరు తగ్గినా మళ్లీ ఉద్యమం ఊపందుకుంటోంది. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయులు సమ్మె విరమించినా తాము చివరి వరకు పోరాడతామంటున్నారు ఏపీ ఎన్జీఓలు. సీమాంధ్రలో విభజన సెగలు ఇంకా చల్లారలేదు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజమండ్రిలో ఉద్యోగ సంఘాల నిరసన దీక్షలు కనిపిస్తున్నాయి. ఫైలిన్ తుఫాన్ నేపథ్యంలో సేవలందించేందుకు కొద్ది రోజుల పాటు విధులకు హాజరైన ఉద్యోగులు తిరిగి ఉద్యమ బాట పట్టారు. సమైక్యాంధ్ర సాధించే వరకు పోరాడతామని రాజమండ్రి నగరపాలక సంస్థ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. వరకు పోరాటానికి మేమందరం నిశ్చయించుకోవడం జరిగింది. మరి కాబట్టి అందులో భాగంగానే ఈ రోజు మా రాజమండ్రి కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరూ కూడా తిరిగి మళ్లీ నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. ఈ యొక్క ఉద్యమాల ద్వారా సమైక్యాంధ్ర సాధన తప్పకుండా సాధించబడుతుందని, రాష్ట్రం విభజించే కార్యక్రమానికి ఉపసంహారం జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. 35 మందితో రిలే నిరాహార దీక్ష మొదలు పెట్టామండి. ఇదే ట్రెండ్ ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు కూడా ఉద్యమం అంతటి మేము ఉద్యమం విరమించేది ఏముందండి, అక్కడ రాష్ట్ర విభజన లేదు అనే ఒక కౌరు తెలిసేదాకా కూడా మేము ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తాం. కృష్ణా జిల్లాలో విభజన సెగలు రేగుతూనే ఉన్నాయి. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 16వ జిల్లా అదనపు కోర్టు ఏపీపీని సమైక్యవాదులు అడ్డుకున్నారు. నందిగామలో ఎన్జీఓ ఆధ్వర్యంలో కబడ్డీ, వాలీబాల్ ఆటలు ఆడుతూ నిరసన తెలిపారు. కలిదిండిలో సమైక్యాంధ్రకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో రైతు గర్జన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2000 మందికి పైగా రైతులు కదలి వచ్చారు. విభజన జరిగితే రైతులు ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు కూడా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. విభజనకు వ్యతిరేకంగా కడప జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జమ్మలమడుగులో సమైక్యాంధ్ర కోరుతూ క్రైస్తవులు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణమంటేనే భయపడాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. కాలం చెల్లిన బస్సుల్లో ప్రయాణమంటేనే ప్రజలు చంకుతున్నారు. ఎక్కిన బస్సు ఎక్కడ ఆగుతుందో తెలియని పరిస్థితి. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణమంటేనే అయిష్టత చూపుతున్నారు ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20,000 ఆర్టీసీ బస్సుల్లో 40% ఘోరంగా దెబ్బతిన్నాయి. అయినా ఇంకా వాటిని రోడ్లపై తిప్పుతున్నారు ఆర్టీసీ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 213 ఆర్టీసీ డిపోలు, 1,25,000 మంది కార్మికులు ఉన్నారు. 24,000 ఆర్టీసీ బస్సులు వివిధ రూట్లలో తిరుగుతున్నాయి. వాటిలో అద్దె బస్సులు 4,000 దాకా ఉన్నాయి. నిత్యం 1,50,000 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు ఆర్టీసీ బస్సులు చేరేస్తున్నాయి. అందుకే ఆసియాలోనే ఆర్టీసీకి అంత పెద్ద రవాణా సంస్థగా పేరుంది. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఆర్టీసీ 5,000 కోట్ల దాకా నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. దీంతో కొత్త బస్సులు కొనుగోలు చేయలేక ఏళ్లు గడుస్తున్న డొక్కు బస్సులనే వివిధ రూట్లలో తిప్పుతోంది. ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులు సహజంగానే ప్రతి ఏటా వస్తూనే ఉంటాయి. ఎందువల్లంటే ఆర్టీసీకి సంబంధించినంత వరకు ప్రతిరోజు 360 కిలోమీటర్లు చొప్పున బస్సు తిరగాలి. కాబట్టి ప్రతి బస్సు సంవత్సరం పూర్తి అయ్యేటప్పటికల్లా 1,00,000 పైచిలకు తిరిగేటటువంటి బస్సులు అవుతాయి. గత 4-5 సంవత్సరాల కాలంలో రీప్లేస్మెంట్ తగ్గిపోవడంతో ఇప్పుడున్నటువంటి బస్సుల్లో 40% బస్సులు 10 లక్షలకు పైన తిరిగినటువంటి బస్సులు. మామూలు పద్ధతి ప్రకారంగా చూసుకుంటే 8 లక్షల తర్వాతనే రోడ్డు మీదకి బస్సు ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా ఉండదు అనేటువంటిది ఒక నిర్ధారణ ఉన్నది. ఆర్టీసీకి చెందిన 20,000 బస్సుల్లో దాదాపు 4,000 బస్సులు కాలం చెల్లినవే. ఒక్కో బస్సు 10 నుంచి 12 లక్షల కిలోమీటర్లు తిరిగినవే. వాటి స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయాలి. అయినా వాటిని ఇంకా రోడ్లపైనే తిప్పుతున్నారు. 8 లక్షల కిలోమీటర్లు తిరిగిన సూపర్ లగ్జరీ బస్సులను డీలక్స్ బస్సులుగా మార్చాలి. 10 లక్షల కిలోమీటర్లు తిరిగిన డీలక్స్ బస్సులను పల్లె వెలుగు బస్సులుగా మారుస్తారు. 12 లక్షలు దాటాక స్క్రాప్ కింద బస్సులను విక్రయించి వాటి స్థానంలో కొత్త బస్సులను తేవాలి.